ఈరోజు మీకు కపెర్నహూము గురించి చెప్తున్నాను. ఏంటది? ఇది ఇంతవరకు మనం చాలాసార్లు చదివాం, కానీ ఇది చాలా ప్రత్యేకత ఉంది ఈ ఊరికండి. ఇది ఈ ఊళ్ళో జరిగిన సంగతులు కూడా చాలాసార్లు మనం విన్నాం, కానీ ఈరోజు మీరు వింటారో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదండి, అవునా? ఆ ఆశ్చర్య కార్యాలు లేదా ఆ అద్భుతాలు యేసుప్రభు చేశాడు. చేసినప్పుడు ఒక ఇంట్లో ఉంటాడు. ఇంతగా ఇల్లు ఎవరిది? ఆ ఇంట్లో పెంకులు ఇప్పేసేసారా? పెంకులు ఇప్పేసి దించుతారు కదా. చాలా సందర్భాలు నేను మీకు చెప్పాను, నిజంగా ఇల్లు ఎవరిదో, కానీ చాలా మంచోళ్ళు అన్న ఈరోజు ఇల్లు ఎవరిదో మీకు చెప్తాను. బైబిల్లో ఉంది ఎందుకది నాకు తెలియలేదు. ఇల్లు ఎవరిది? నిజంగా ఎంత మహానుభావులా ఇల్లు ఇప్పేతంటే నిజంగా చూస్తున్నారు అనుకున్నారు. ఇంతగా ఇల్లు ఎవరిదో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు ఏంటా అనుకున్నాను. ఓకేనా? అది కూడా జరిగింది ఎక్కడ తెలుసా? కపెర్నహూములోనే. ఎక్కడ? ఈరోజు జాగ్రత్త, మా పెద్దవాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు మన పాఠం ఏంటమ్మా? కపెర్నహూము అనే ఒక పట్టణము లేదా ఒక ఊరు, పట్టణం అని ఉంది బైబిల్లో. దీని గురించి ఈ పట్టణం యొక్క విశిష్టత, ఈ పట్టణంలో ఎవరెవరు ఉన్నారు, ఈ పట్టణంలో జరిగిన కార్యాలేంటి, మరలా ఒక విషయం ఏంటంటే ఈ పట్టణం గురించి యేసయ్య చాలా బాధపడ్డాడు. మరలా ఈ పట్టణంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఈ పట్టణంలో చాలా ప్రముఖులు జీవించారు. మరలా యేసయ్య ఈ పట్టణాన్ని చూసి కూడా చాలా బాధపడ్డాడు. ఏంటో ఆ విషయాలన్నీ రోజు మనం చూద్దాం. అసలు ఈ కపెర్నహూము అనేది అంటే ఎక్కడ ఉంటుందో ఒకసారి మీరు మరలా మ్యాప్ల దగ్గరకు వచ్చాడు. వెనకాల పేజీలు తిరిగేసేసి 3వ మ్యాప్ చూడండి. 3వ మ్యాప్ చూసారా? క్రొత్త నిబంధన కాలపు పాలిస్తేనా అందరు మ్యాప్ రెఫరెన్స్ 3వ మ్యాప్ తీసారా? అక్కడ గలిలియా అని ఉందా పెద్ద అక్షరాలు పైన, చూసారా ఎవరన్నా? గలిలియా అమ్మా కనిపించిందా? సరే, గలిలియా. ఆ కింద ఏముంది? కొరాజిన్. ఆ కింద కపెర్నహూము. ఆ కపెర్నహూము రైట్ సైడ్ చుక్కను చూసారు? అది కపెర్నహూము. ఆ పక్కనే చుక్కల కింద ఉన్న చూసారు మధ్యలో గలిలియా సముద్రం ఉందా? బైబిల్ చూస్తున్న వాళ్ళు బైబిల్ అమ్మా ఉందా? ఇదే గలిలియా సముద్రం. ఈ గలిలియా సముద్రం ఉన్న పట్టణాలు చూసారా? బెతస్దా, గెరాసా, తిబేరియా, మగ్దలా, కపెర్నహూము, కొరాజిన్ ఇవన్నీ అన్నమాట. ఆ గలిలియా సముద్రం సరస్సు చుట్టూ ఉన్న పట్టణాలు. అది కపెర్నహూము అనేది గమనించాలమ్మా. ఈ గలిలియా సముద్రానికి తీరాన్న ఉంది. ఎక్కడుంది? ఈ గలిలియా సముద్రానికి ఒడ్డున ఉన్న పట్టణం అన్నమాట. ఏది? గలిలియా సముద్రానికి ఒడ్డున పట్టణం ఏంటి? కపెర్నహూము. ఈ కపెర్నహూముకి ఎవరున్నారు? అక్కడ ఎవరు ఊరు? అక్కడ ఎవరు నివసించారు అని మనం ఆలోచిస్తేనండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం రండి వచ్చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము అందరూ తీసుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. 12వ వచనం నుండి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలియకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అని దేశముల ప్రాంతములలో చూడండి, ఆ మాట చూడండి, సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఎవరు అమ్మా? మరొకసారి, గలిలియ విడిచి అమ్మా నజరేతుని విడిచి యేసు ఎక్కడ? నఫ్తాలి, జెబూలూను అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. అంటే కాపురం ఉండమంటే అక్కడ నివసిస్తున్నారు, ఆ ఊళ్ళో ఉంటున్నారు. ఇంతకీ ఎవరు తెలుసా? యేసు ప్రభు ఎక్కడ కాపురం ఉన్నాడో తెలుసా? కపెర్నహూములో. ఎక్కడ? యేసు ప్రభు పుట్టింది ఎక్కడో తెలుసా అమ్మా? యేసు ప్రభు పుట్టింది నజరేతులో పుట్టాడు. యోదయ
బెత్లెహేము. యేసయ్య పెరిగింది ఎక్కడ? గలిలయలోని నజరేతు. యేసయ్య కాపురం ఉంది ఎక్కడ? అది గలిలయలోని కపెర్నహూము. ఎక్కడ చూడండి, భలే యేసు క్రీస్తు చరిత్ర మనం చూస్తేనండి, ఆయన పుట్టిందేమో బెత్లెహేము, ఆయన పెరిగిందేమో నజరేతు, ఆయన కాపురం ఉందేమో కపెర్నహూము, ఆయన చనిపోయినదేమో అదే ఏంటి యెరూషలేము. ఎక్కడ? యెరూషలేము చనిపోయాడు ఆయన. ఇంక దీని గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఆయన కపెర్నహూమునకు వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. ఎందుకు అక్కడ కాపురం ఉన్నాడంటే దీనికి ఒక ప్రవచనం ఉందన్నమాట. ఎందుకు యేసుప్రభు వారు ఆ ప్రాంతంకి వెళ్ళి కాపురం ఉన్నాడంటే కింద ఉంది, జెబూలూను దేశమును నప్తాలి దేశమును యొర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నీ కూడా ఆయన చేసే పనులండి లేఖనానుసారముగానే చేసేవాడు. ఆ యువత ఏంటినా మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడేటకు చూడండి, గలిలయలోని నజరేతు నుండి చూడండి జాతకనే యోదయలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాను. అంటే ఊరు యేసోపు గారు ఊరు ఎవరంట? బెత్లెహేము. ఎవరండి? అది పనులు బట్టి వెళ్ళిపోవారు. మనం కూడా అంతే కదండి, ఇతర దేశాలు ఎలా వెళ్ళిపోతున్నాము, వాళ్ళు కూడా వాళ్ళ పనులు బట్టి ఆయా ప్రాంతాలు వెళ్ళిపోవారు. కానీ జనాభా లెక్కలకి ఓట్ల ఎలక్షన్కి ఏం చేస్తారు? ఎక్కడున్న వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు ఓటు వేయడానికి. అలాగా ఈ జనాభా లెక్కలో పేరు రాసుకుంటే తమ సొంత ఊరైనా ఎక్కడికి వెళ్ళిపోయారు? గలిలయలోని నజరేతు నుండి యోదాయులోని బెత్లెహేము అక్కడికి వెళ్ళారు. అయితే తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చేసారు? మరలా ఎక్కడైతే యేసోపు గారు కాపురం ఉంటున్నారో ఆ గలిలయలోని నజరేతు అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే, యేసుప్రభు వారు చెప్తున్నా ఇక్కడ ఆయన పుట్టుకలో కూడానండి ప్రవచనం ఉంది. జాతకమా ఆయన పుట్టుకలో ప్రవచనం ఉంది. ఆయన పెరగటంలో కూడా ప్రవచనం, ఎక్కడ పెరగాలో అని గలిలయవాడు అనబడును అని ప్రవక్తలు చెప్పారంటే అందుకు గలిలయలోకి వెళ్ళిపోయాడు. అక్కడ 30 సంవత్సరాల వరకు ఉండి మరలా బాప్తిసం పొంది ఇప్పుడు 30వ సంవత్సరం వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా ఒక ప్రవక్త యెషయా ప్రవక్త గారు చెప్పారంట. ఏమని? అక్కడ 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము యెషయా గ్రంథము 9:1-2 వచనంలో ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించాడు. ఈయన జెబూలూను నప్తలి ప్రాంతంలో చీకటిలో ఉన్న అన్ని జనులు గొప్ప వెలుగు చూడాలి. ఆ వెలుగు ఎవరంటే లోకానికి వెలుగు ఎవరు? యేసు ప్రభు. గనుకన ఆ ప్రాంతానికి ఆ నజరేతును విడిచి, అక్కడ ఉందన్నమాట, నజరేతును విడిచి జెబూలూను నప్తలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడికి ఆ ఊరు ప్రభువారు వెళ్ళాడు. అంటే ఆయన కాపురం అక్కడికి వెళ్ళటానికి వాళ్ళ కారణం ఏంటి? అక్కడ బాగా చేపలు పడుతున్నాయినా, బాగా బతకడానికి బాగుందనా? మనం కోయిట్కి ఎందుకు వెళ్తాం? అక్కడ బాగా తిండి లేదు అడుక్కుంటున్నారని వెళ్తామా? ఎందుకు వెళ్తాం చెప్పండి? ఇక్కడ మనం వదిలేసి మన బిడ్డలను కుటుంబాలు విదేశాలు మనం ఎందుకు వెళ్తున్నాం? అక్కడిక్కడ పరిస్థితులు బాగున్నాయి అని కొన్ని సంవత్సరాల కాపురం అక్కడ ఉంటారని వెళ్ళిపోతున్నాం మనం. కొంతమంది ఫ్యామిలీలు కూడా వెళ్ళిపోతున్నారు అక్కడ. యేసుప్రభు ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఈ గలిలయ నజరేతు బాగులేదని కాదు, ప్రవక్త ఒక ఆయన ప్రవచించాడు ఈ నప్తలి జెబూలూను ప్రాంతములో గొప్ప వెలుగు ఉదయించాలని. అందుకని ఆయన ఎక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాడు ఇప్పుడు? నజరేతు నుండి కపెర్నహూమునకు. యోహాను సువార్త మీకు ఏదో చెప్పుకుని వెళ్ళిపోతాం మంచిది అనిపిస్తుంది. ఇవన్నీ విడదీసి చెప్పడం కూడా నాకు వేస్ట్ అనిపిస్తుంది. నాకు మీ యొక్క యాక్టివ్నెస్, మీ సురుగుతనం చూస్తుంటే అమ్మా. ఓకే, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం అందరు తీసుకోండి. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన శిష్యులను
కెపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండరు. ఎప్పుడు ఈ సందర్భము చెప్పగలరా? కానానులో వివాహము జరిగిన తర్వాత ఆ కానాను విడిచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? కెపెర్నహూముకి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించి ఒక విషయాన్ని చెప్దామని వచ్చాను, మీరు చాలా డిస్టర్బ్ చేసేసారు నన్ను. ఈ కెపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ నజరేతు విడిచిపెట్టి ఈ కెపెర్నహూములో కాపురం ఉన్నాడు. కెపెర్నహూములో ఆయన స్టే చేసేవాడు. అందుకని ఎక్కడికి యోధ వెళ్ళినా, తూరు సిదోని వెళ్ళినా, బెత్సయోదా వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఆయన చివరికి ఎక్కడికి వచ్చేసేవాడు తెలుసా? కెపెర్నహూమునికి వచ్చేసేవాడు. కెపెర్నహూమునికి ఎందుకు వచ్చేసేవాడు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఇంకా స్పీడ్కి వెళ్ళిపోదాం, ఇంకా ఎంత వివరించడం కూడా వేస్ట్, ఇంకా వచ్చి వెళ్ళిపోవాలి. ఇంకా మీరు ఇక్కడ ఇదిలో వెళ్ళిపోయే రకంగానే పదండి. 9వ అధ్యాయము 1 వచనం. తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి, అక్కడ అండర్లైన్ చేసుకోండి కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా, తన పట్టణములో ఏంటంటే ఎక్కడంటే తన పట్టణం. ఏంటి ఆ పట్టణం అమ్మా? కెపెర్నహూములోకి వచ్చేసాడు. బైబిల్లో తన పట్టణము, తన ప్రాంతమునకు అని వచ్చేసాడని ఉంటుంది. అంటే ఆ పైన సందర్భం ఏంటంటే గెరాసీన దేశంలో దెయ్యాల్ని వెళ్ళగొట్టి తర్వాత తన పట్టణం అంటే కెపెర్నహూమునికి వచ్చేసాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఒక ముద్ర వేసేసుకోండి. ఇంకా ఎప్పుడు నేను పేరు పెట్టి మరి అడుగుతాను, పేరు పెట్టి నిలబెట్టేసి నుంచోబెట్టి అడుగుతాను. మరి చెప్తున్నాను మరలమ్మా పెద్దవాళ్ళు, మీరు కూడా వాక్యం దగ్గర మరి చిన్న పెద్ద ఉండదు, అది చెప్తున్నా. మీరు మాకు చెప్పాలి, అసలు ఇనేసి ముద్దులు అయిపోవాలి. లోకంలో ముద్దులు కాదు, వాక్యంలో ముద్దులు అయిపోవాలి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు ఇది చాలా ముద్దురంటే అంటారు. దేంట్లోనంట? మాటల్లో. ఎందుకు పనికిరా మాటల్లో ముద్దురంట. వాక్యంలో ముద్దులు కనిపించట్లేదు నాకు ఎక్కడను. ఎందుకు ముద్రలు రావట్లేదంటే లోకపు మాటలు ముద్రగా నేర్చుకుంటున్నారు, వాక్యాన్ని మాత్రం ఎక్కడికి గాలి కుదిలేస్తున్నారు. ఆలోచించండి. మరలా చెప్తున్నా, యేసు ప్రభువారు ఎక్కడ కాపురం ఉన్నాడు అండి? ఇప్పుడు అడగను, ఇప్పుడు తెలిసిపోతుంది కదా. వస్తా సమయం అప్పుడు నిలబెట్టి చేతులు కట్టించి, అమ్మా పెద్దోళ్ళు మీరు కూడా మర్చిపోతారేమో గుర్తుపెట్టుకోండి కదా. ఏ రాసరం గుర్తుంటుంది, భీమవరం గుర్తుంటుంది, పాలకొల్లు గుర్తుంటుంది, కెపెర్నహూము కూడా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు కాపురం ఉన్న ప్రాంతం. ఎందుకంటే దీని గురించి ఇంత నొక్కి చెప్తున్నానంటే దీని చాలా సంగతులు ఇక్కడ ఉన్నాయి, చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. కెపెర్నహూము యేసు ప్రభువారు కాపురం ఉన్న పట్టణం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఉంది. మరలా చెప్తున్నా, అక్కడ ఏముంది తెలుసా వాళ్ళకి? అక్కడ కాపురం ఉన్నాడంటే ఇల్లు ఉండదు, ఏంటి ఉంటుందా? ఏదో వాళ్ళ తగ్గట్టుగా అక్కడ ఇల్లు అంటే చెప్తాను, అది కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు చిన్నగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కాపురం ఉంటున్నాడు? ఆయన బ్రతుకున్నప్పుడు సువార్త చేస్తున్నప్పుడు ఎక్కడ కాపురం ఉన్నాడండి? కెపెర్నహూములో కాపురం ఉన్నాడు. ఈ కెపెర్నహూము గురించి మరి చెప్తాను, ఎందుకంటే యేసు ప్రభు కెపెర్నహూములో కాపురం ఉండడాన్ని బట్టి అండి ఆ కెపెర్నహూమునికి చాలా పెద్ద పేరు వచ్చేసింది తెలుసా. ఆ రోజుల్లో చాలా మంచి పేరు వచ్చేసింది. ఎందుకు తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభు అక్కడ ఉంటున్నాడు కాబట్టి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఎన్నో చనిపోయిన వారు లేపేసేవాడు. కనుక ఆ పట్టణానికి ఆ రోజు చాలా పేరు వచ్చేసింది. మత్తయి సువార్త. అందుకనే చాలా ప్రాంతాల నుంచి ఆ ఊరు వచ్చేసేవారండి, ఈ కెపెర్నహూమునికి వచ్చేసేవారు. అక్కడికి వచ్చి చూడండి 24వ అధ్యాయము 23 నుంచి చదువుకుంటాం. ఆయనక ఆ ఊర్లో ఉండటాన్ని బట్టి ఆయన కీర్తి అని పేరు ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. 23 నుంచి, యేసు వారి సమాజ మందిరములలో 4:23 మత్తయి సువార్త. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎంతంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చూడండి, గలిలయ, దెకాపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను.
చాలామంది అండి యేసు ప్రభుని ఎత్తుక్కుంటే ఎక్కడికి వచ్చేసేవారు తెలుసా? ఆయన కనిపించకపోతేనే ఎక్కడికి వచ్చేసేవారు తెలుసండి? కపెర్నహూముకి వచ్చేసేవారు. యేసు ప్రభు కనిపించలేదంటే ఎక్కడికి వచ్చేసేవారు? ఎందుకని? ఆయన ఇల్లు అక్కడ ఉంది చూడండి. అది అంత మన యోహాను సువార్త నెత్తుకుంటూ ఎక్కడికి వచ్చేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుంచి నెత్తుకుంటూ వచ్చేస్తుంది. మరునాడు సముద్రపు అద్దరు నిలిచి ఉన్న జనసమూహమును వచ్చి చూడగా, అంటే యేసుప్రభుని ఎదుగుతున్నారు. కొంత జన సమూహం యేసుప్రభుని ఎదుగుతున్నారు. సముద్రం దగ్గరకు వచ్చారు. అక్కడ లేడంట. ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఏమీ లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళరని తెలుసుకున్నది. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించుట చోటుకునకు దగ్గరగా ఉన్న తిబేరియా నుండి వేరే చిన్న దోణులు లేకపోవుట జనసమూహమును చూచినప్పుడు, చూడండి అక్కడ వారా చిన్న దోణి ఎక్కి, వారా చిన్న, అక్కడ అండర్లైన్ చేసుకోండి, వారా చిన్న దోణి ఎక్కి యేసు ప్రభు వారిని వెతుకుచు అక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన ఊరు అక్కడ ఉంటున్నాడు. ఆయన యేసు ప్రభుని ఎదుక్కుంటే ఎక్కడికి వచ్చారు? ఏంటి, నాతో మీకు పని ఉందండి, నా ఫోన్ పని చేయట్లేదు, ఎక్కడికి వెళ్తారో మీరు? భీమవరం వెళ్ళి ఎదుగుతారు కదండి శేఖర్ బాబుని. శేఖర్ బాబు భీమవరం ఎక్కడ ఎదుగుతారు? ఏంటి, నా ఫోన్ పని చేయట్లేదు, నాతో మీకు అవసరం ఉంది అర్జెంటుగా, ఏం చేస్తారు? అర్జెంటుగా మా ఇంటికి వచ్చేస్తారంతే. ఏవయ్యా ఫోన్ పని చేయట్లేదు పాస్టర్ గారు, ఏంటి ఏమైందని? ఇప్పుడు యేసు ప్రభు కనిపించట్లేదు, ఎదుగుతున్నారు కొంత జనసమూహము. అప్పటికే ఏం జరిగిందంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పని చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు యేసుప్రభు. యేసుప్రభుడు చాలా తిరిగాడు. ఈయన ఎక్కడ ఉన్నాడని వాళ్ళు ఊరు వచ్చేసారు. జనసమూహం ఏం చేశారండి? కపెర్నహూమునకు వచ్చి ఆయనను అక్కడ కనుగొని అన్నది చూడమాట. వచ్చిరి సముద్రపు తద్దరిని ఆయన కనుగొని, బోధకుడా ఎప్పుడు ఎక్కడికి వచ్చేసాను ఆయన అని అడుగుతున్నారు. అంటే ఈ మాట మీకు అని చెప్పానంటే, అంటే మనకు అవసరం ఉన్న వ్యక్తి కనిపించకపోతే అర్జెంటుగా ఎక్కడ ఎదుగుతాం ఆయన్ని? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అన్నాడు. ఎక్కడ ఏం చేస్తాం? వాళ్ళ ఊరు వెళ్ళిపోతాం. వాళ్ళతో మన పన్నప్పుడు యేసు ప్రభును కూడా ఏంటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు జనసమూహములు కూడా అండి తండోపతండోతులుగా వచ్చేసేవారు యేసుప్రభు దగ్గరికి. ఆ ఊరు వచ్చేసేవారు, ఆ కపెర్నహూముకి వచ్చేసేవారు. ఎందుకంటే ఆయన కీర్తి ఆ కపెర్నహూము పట్టణం నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఏమైంది? ఆ కీర్తి ఏమైంది? కపెర్నహూము నుండి చాలా ప్రాంతాలు, దేశాలు వెళ్ళిపోయింది. పలానా కపెర్నహూములోంట యేసుప్రభు అని ఆయన ఉన్నాడంట, నజరేతుడైన యేసు అక్కడ ఉన్నాడంట అని పేరు వెళ్ళిపోవటం బట్టి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇంకోటి మరొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తే ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము ఏమైందంటే ఇక్కడ ఎన్నో వచ్చిన కావాలంటే నాకు 40 వచ్చిన ఒకసారి చూడండి. ఇది కపెర్నహూములో జరిగిన సంగతి. 4:40 సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేతను పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద ఉండరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరచును. అంతేకాదు దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులు వదిలిపోయాను. ఆయన క్రీస్తుని. ఇది ఈ సంగతి ఎక్కడ జరిగిందంటే, ఎక్కడ జరిగిందో తెలుసా? కపెర్నహూములో జరిగింది. ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఇక్కడ కపెర్నహూములో జరిగిన అద్భుతాల గురించి చెప్తానే మీకు కొంచెం పాయింట్లుగా చెప్దాం అనుకున్నాను. అంటే కపెర్నహూము అనే పట్టణము ఏంటి, గలిలయ సముద్రానికి దరినున్నది. దరి అంటే వారనున్న పట్టణం, దరి అంటే వారనున్నది, దగ్గరగా ఉన్నది. ఈ కపెర్నహూముకి యేసుప్రభు వారు ప్రవక్త యొక్క ప్రవచనము మేరకు నజరేతుని విడిచి కపెర్నహూమునికి వచ్చి అక్కడ ఏం చేశాడు? ఆయన కాపురం ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన సేవా పరిచర్య చేస్తూ
ఆయన ఈ కపెర్నహూములో కొన్ని అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు ఏంటో, అక్కడ ఏమేం జరిగినాయో మళ్ళీ చెప్పాను. అక్కడ యేసు ప్రభు వారికి ఏముందని చెప్పాను, ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు గురించి తర్వాత చెప్తాను. ఎందుకు ఇల్లు ఇల్లు అంటున్నానంటే ఇంట్లో చాలా గొప్ప సంగతి జరిగింది అది, ఓకేనా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు కపెర్నహూములో చేసిన మొదటి అద్భుతం ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు చేసిన అద్భుతాలలో రెండో అద్భుతము గలిలయలో మొదటి అద్భుతం ఇది. కపెర్నహూములో మొదటి అద్భుతం చూడండి. 4వ అధ్యాయము 46వ వచనం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి ఉండెను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. యేసుప్రభువారు యేసుప్రభువారు కానా అనే ఊర్లో ఏం చేశాడు? కానా అనే ఊర్లో ఏం చేశాడు? నీటిని ద్రాక్షారసం చేసి అక్కడ నుండి యోదయ ప్రాంతం, యెరూషలేం ప్రాంతం వెళ్ళిపోయాడు. మొదటి అద్భుతం యేసుప్రభువారు మొట్టమొదటిగా చేసిన అద్భుతం ఏంటంటే నీటిని. ఏంటి, శుక్రవారం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, ఆదివారం వచ్చిన వాళ్ళకి అర్థం కావు, మధ్యలో వచ్చిన వాళ్ళకి అర్థం కాదంట. తెలిసి మీకు మధ్యలో వెళ్తారు సినిమాలకి అర్థం కాదంట, పక్కన ఉన్న బుర్ర తినేస్తారు. ఏమైంది, ముందేమైంది, ముందు వస్తే తెలుస్తుంది. ఆ శుక్రవారాలు చెప్తున్న అద్భుతాలు యేసు ప్రభు సుమారుగా 35 అద్భుతాలు చేశాడు. ఒక వరుస క్రమంగా చెప్పుకెళ్తాం శుక్రవారం, ఎందుకంటే అన్ని ఆదివారాలు చెప్పలేం కదా. ఓకే, మనం శుక్రవారం చెప్పాం. ఏది? యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చేసిన అద్భుతం నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. అది ఏ ఊరు? కానా. ఇది ఎందుకు చెప్తుందంటే, ఇక్కడ చేసిన తర్వాత యెరూషలేం వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోదయ ప్రాంతం వెళ్ళిపోయాడు. యోదయ ప్రాంతం వెళ్ళి మరలా వస్తున్నాడు. మళ్ళీ ఎక్కడికి? కపెర్నహూముకి వస్తున్నాడు. వస్తూ మధ్యలో కానాలో అనే ఊర్లో, అదే ఏ నీళ్లు ద్రాక్షారసంగా చేశాడో అక్కడ ఆగాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ కపెర్నహూములో ఒక ప్రధాని ఉన్నాడు. ఆ ప్రధాని కుమారుడు అంటే రోగి అయి ఉన్నాడు. వెంటనే పరుగు ప్రభు యేసు ప్రభు యోదయ నుండి వస్తున్నాడు, యెరూషలేం నుంచి వస్తున్నాడని యేసు ప్రభు కపెర్నహూము రాకముందే కానా అనే ఊర్లో ఉన్నప్పుడే ఆయనకి ఎదురెళ్ళిపోయి, అయ్యా నా కుమారుడు రోగి అయిపోయినాడయ్యా, దయచేసి మరి మీరు వచ్చి అన్నాడు. ఏమండి, మీరు వచ్చి అంటే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు బాగా రోగంతో ఉన్నాడు, విపరీతమైన జ్వరంతో ఉన్నాడు, చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అనగానే అప్పుడు యేసు ప్రభువారు మనకు అన్నమాట, అయ్యా మీరు సూచనలు, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అద్భుతాలు చేసినట్టు చెప్తున్నాను, అది చెప్పుకుపోతున్నాను, ఓకేనా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ కుమారుడు బతుకున్నాడు, వెళ్ళిపో అన్నాడు. అంతే, వెంటనే ఆయన మాట విని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇంకా ఇంటికి వెళ్ళకముందే కొంతమంది పని వాళ్ళు వచ్చి, అయ్యా నీ కుమారుడు బాగున్నాడు అన్నాడు. అవునా, నా కుమారుడు బాగున్నాడు, ఎప్పుడు, ఏ టైము అని అడిగాడు. నిన్న 1 గంటకి. ఎప్పుడు? నిన్న 1 గంట. ఆ 1 గంటకి యేసయ్య నిన్న కానాలో నాతో చెప్పాడు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని. వెంటనే నమ్మి వెంటనే తన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. ఇది యేసు ప్రభువారు కపెర్నహూములో చేసిన రెండో సూచక్రియ. మొదటిది అది కానాది, మొదటిది ఏది చూసా ఎంత స్పీడ్గా ఉన్నారు. అందుకే మరి మిమ్మల్ని అంటాను, మొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? అది కానా, అది కానా, కపెర్నహూము కాదు అది. ఏమో ఎర్రవాసన తోకలప్పుడు ఒకటేనా? ఒకటా? ఇంకో విషయం చెప్తున్నాను, కానాకి కపెర్నహూముకి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? నేను కొడితే అక్కడ అతని మాటలోనే ఒకటి అర్థమవుతుంది. అక్కడ చదివిన దాంట్లోనే మీకు అర్థమవుతుంది ఎంత దూరం ఉందో. నిన్న 1 గంటకి అతడు బాగుపడ్డాడు. అంతే, అంత దూరం ఉంటుంది. నిన్న 1 గంటకి అతడు ఏం చేశాడు? బాగుపడ్డాడు. నిన్న 1 గంట కంటే ఈరోజు అంటే ఒక రోజు అంటే సుమారుగానంటే 30 కిలోమీటర్ల పైనే. ఇప్పుడున్న లెక్కలు వేసారు, 30 కిలోమీటర్ల పైనే ఉంది. మరి ఆ రోజు మరి నడుచుకుంటూనే వెళ్తారు కదా, గుర్రాల గాడిదలు వెళ్తమే. ఇంత హైవే రోడ్లు లేవు వెళ్ళిపోవడానికి 30 కిలోమీటర్లు. ఇప్పుడైతే మనం గంటలు వెళ్ళిపోతున్నాం, కానీ ఆ రోజు చాలా టైం పెట్టింది కొండలలో లోయ దాటుకుంటూ వెళ్ళటానికి. ఆ యొక్క కపెర్నహూములో యేసు ప్రభువారు చేసిన మొదటి సూచక్రియ అద్భుతం ఇది. ఏది? ప్రధాని యొక్క కుమారుని బాగు చేసి. రెండవది మనం చూస్తే లూకాసు వార్త, రెండవది లూకాసు వార్త
4:31. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, చూసుకోండి అక్కడ పేర్లు ఊర్లు. యేసు ప్రభు మరలా ఎక్కడికి వచ్చాడంట? ఏ ఊరు అది? ఆయన ఉన్న ఊరు, ఆయన కాపురం ఉన్న ఊరు. కానీ మనకు అక్కడ సరిగ్గా తెలియదు అంటే అక్కడ చదువుతున్నప్పుడు. అందుకే మొదట చూపించాను, ఆయన నజరేతుని విడిచి కపెర్నహూములో కాపురం ఉండెను. అక్కడి నుంచి ఆయన సువార్త పరిచర్య చేసేవాడు అన్నమాట. ఓకే, అదే చదువు తల్లి. వచ్చినప్పుడు విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యము పట్టినవాడు అక్కడ ఉండెను. ఇక్కడ అపవిత్రాత్మ పట్టినవాడు అక్కడ ఉన్నాడంట. సమాజ మందిరం అంటే తెలుసా? సమాజ మందిరం. అమ్మా సింధు, ఏంటి సమాజ మందిరం అంటే తెలుసా? మేము ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇప్పుడు మనం ఎలాగైతే కూర్చుంటున్నామో చర్చి ఇదే దేవాలయం. వాళ్ళ సమాజ మందిరం అనేవారు. వాళ్ళు అలా కూర్చుని ధర్మశాస్త్రాన్ని సమాజ మందిరం, గుడి, చర్చి, దేవాలయం, మందిరం. ఓకేనా? ఈ సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రభువారు బోధిస్తున్నప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడ ఉన్నాడంట. యేసు ప్రభు వాడు నజరేయుడైన యేసు దెయ్యం పెట్టి దెయ్యం వాడిలో ఉండి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా అమ్మా? అక్కడ అపవిత్రాత్మని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపింపగానే, ఇగో వీడిని వదిలిపో, 35 వచనం, అందుకు యేసు ఊరకుండము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దెంపగా దెయ్యము వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చెయ్యక వదిలిపోయాను, వెళ్ళిపోయాడు. ఇది యేసు ప్రభువారు కపెర్నహూములో చేసిన ఎన్నొక సూచక్రియ? 2వ సూచక్రియ కపెర్నహూములో. ఆ సాయంకాలం మరొక సూచక్రియ చేశాడు. అదే కింద కంటిన్యూస్ ఉంది. ఏది? 38వ వచనం. 38. ఎప్పుడైతే సమాజ మందిరంలో జాతికినాలి యేసు ప్రభువారు సమాజ మందిరంలో చర్చిలో ఆ దెయ్యాన్ని ఎలగొట్టి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు తెలుసా? సీమోను అంటే పేతురు గారి ఇంటికి వెళ్ళాడు. ఇంతకీ పేతురు గారి ఊరెవరని చెప్పాను మొన్న మీకు? బెత్సయిదా. అయితే వాళ్ళ ఊరేమి బెత్సయిదా, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు తెలుసా? వాళ్ళ ఊళ్ళు వదిలేసి బెత్సయిదా వదిలి కపెర్నహూముకి వచ్చి అక్కడే ఉంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. అంటే వాళ్ళ ఊరేమో బీమారమై ఉండొచ్చు, తోకలపూళ్ళు ఉంటున్నారు, లేదా హైదరాబాద్ ఉండేది తోకలపూళ్ళు ఉంటున్నారు. వాళ్ళదేమో పేతురు గారిది ఆంధ్రే గారిది బెత్సయిదా. అంటే ఆ సముద్రానికి ఆ పక్క ఈ పక్క పెద్ద ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను మీకు అవతలట? అడ్డకొలత వెంటనే గుర్తుపెట్టేసుకోవాలి. అడ్డకొలత అండి, చుట్టుకొలత కాదు. 13 కిలోమీటర్లు. ఎన్ని? 13 కిలోమీటర్ల సముద్రం అవతల నుంచి అవతలకి. ఆ పక్కనేమో బెత్సయిదా, ఈ పక్కనేమో మనకి గుర్తున్న ఆ గొట్టి మీద ఈ గొట్టి మీద గుర్తుంటుందేమో ఆ పక్కనేమో బెత్సయిదా, ఈ పక్కనేమో కపెర్నహూము. ఏంటండి? అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసారు ఎవరు? సీమోను, పేతురు. ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి ఇప్పుడు. ఆయన లేచి సీమోను ఇంటిలోనికి వచ్చి, ఇంటిలోనికి వచ్చి అంటే ఇక్కడ ఉంటున్నారన్నమాట, కపెర్నహూములో ఉంటున్నారు. వచ్చి సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఏం చేసింది? ఆమె ఉపచారము చెయ్యసాగాను. ఉపచారం చేసింది అంటే వాళ్ళకి వెంటనే ఏం చేసింది తెలుసా? పరిచర్య చేసింది. అయ్యా ఎందుకు చాలా భయంకరమైన జ్వరం, లేవలేని పరిస్థితిలో ఉందంటే ఎవరు? ఎవరు? పేతురు గారి అత్తగారు. అంటే మొత్తం వాళ్ళందరూ దిక్కున ఉంటున్నారేమో, అత్తగారు మొత్తం వాళ్ళందరూ. అంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను వాళ్ళ అత్తగారు ఊరేమిది, పేతురు గారు వచ్చేసారేమో అత్తగారింటికి. అండి సరదాగా అన్నాను ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఈ బెత్సయిదా నుండి ఎక్కడికి వచ్చేసి ఉంటున్నారు? కపెర్నహూములో ఉంటున్నారు. అంటే ఈ బెత్సయిదా, ఇది కపెర్నహూము అనేది పేతురు గారు, ఆంద్రే గారు, ఇంకా
లేవి అని ఆయన మత్తయ్య, ఏ మత్తయి సువార్త చూడు ఆయనది కూడా ఈ కెపెర్నహూమే. మత్తయి సువార్త 9:9 ఉంటుంది. 9:9 మత్తయి గారితో కూడా ఈ యొక్క కెపెర్నహూమే. ఓకేనండి, రాసుకోండి అంతే అమ్మా. అయితే ఇక్కడ జబదేయ కుమారులు యాకోబు యోహాను వాళ్ళది కూడా అదే ప్రాంతం. ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడు ముందు ఎవరిని పిలిచాడు యేసుప్రభువు? పేతురుని, ఆంధ్రని పిలిచిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఎవరిని పిలిచాడు? జబదేయ కుమారులు అంటే యోహానుని, యాకోబుని కూడా పిలిచాడు. వాళ్ళు కూడా కెపెర్నహూము ప్రాంతానికి చెందినవారే. అది యేసుప్రభువు ఈ ఎన్నో అద్భుతం చెప్పాను. పేతురు గారి అత్తను బాగు చేసింది కెపెర్నహూములో ఎన్నో అద్భుతం, అది 3వది. 4వది ఏంటంటే ఇందాక మీరు చదివారు మార్కు సువార్త, ఇందాక మీరు చదివిందే మనం మార్కు సువార్తలో చూద్దాం. 1వ అధ్యాయము 32వ వచనం నుండి. మార్కు సువార్త సాయంకాలమున ప్రొద్దుగురుకినప్పుడు చూడండి, సాయంకాలమున ప్రొద్దుగురుకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఇంటి వాకిట కూడి ఉండను. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది తెలుసా మీకు? ఈ ఇల్లు కొంచెం ఆలోచిస్తే అక్కడ పేతురు గారు అత్తవారిల్లు. ఎందుకంటే ఆ రోజుని వాళ్ళ అత్తగారిని బాగు చేసిన తర్వాత ఆమె పరిచర్య చేస్తూ అక్కడ ఉన్నారు. అయ్యో యేసుప్రభు ఎంత అద్భుతం చేశాడు, ఆశ్చర్యంగా చేశాడు, నా రోగాన్ని నా జ్వరాన్ని వదిలేడని వాళ్ళ పరిచర్య చేస్తున్నప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తెలిసిపోయింది. కెపెర్నహూములో ఉన్న వాళ్ళందరూ తెలిసిపోగానే సాయంకాలమైనప్పుడు ప్రొద్దుగూగినప్పుడు జనులు సకల రోగులను, ఎందుకని భయంకరమైన జ్వరం తగ్గిపోయింది పేతురు గారి అత్తగారికి. పేతురు గారి అత్తలు మొత్తం వెళ్ళిపోద్ది కదండి, ఊరంతా వెళ్ళిపోద్ది కదా. వాక్యం మీద వెళ్దా కానీ అద్భుతాలు మాత్రం చాలా స్పీడ్గా వెళ్తాయండి. తెలుసా మీకు? వాక్యం స్పీడ్గా వెళ్తాం. ఏది స్పీడ్కి వెళ్ళిపోద్ది? అయ్యగారు అంటే చెయ్యేస్తుంటే పడిపోతున్నారంటే ఆయన వెళ్ళిపోద్ది మొత్తం ఊరంతా పరుగులు. అలాగే పేతురు గారి అత్త జ్వరం తగ్గిపోయింది అంటారు అన్నారు. ఇంకా చూడండి మొత్తం ఎంతమంది వచ్చేసారంటే చూడండి, పట్టణమంతయు, ఆ మాట చూడండి, పట్టణమంతయు ఎవరికి వచ్చేసారు? ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన వారి దెయ్యములను మాటల. ఇది మూడవ ఎన్నది? 4వది. సారీ, ఎన్నది? 4వది. ఏంటి? ఆ పేతురు గారి ఇంటిలో యేసుప్రభు వారు ఉండి పాపం పరిచర్య చేస్తుంది. అంటే పరిచర్య అంటే మరి ఉండి పెడుతుందో అంటే తెలియదు మొత్తానికి. ఎందుకంటే చాలా భయంకరమైన జ్వరాన్ని బాగు చేసేసాడు యేసయ్య. కనుక అయ్యా మీరు వెళ్ళకండి అయ్యా, మరి గారెలు వండుతాను కొంచెం తిని దిగారు అన్నదేమో ఒకవేళ అంటే. అప్పుడు మొత్తం ఊళ్ళో వాళ్ళంతా పట్టణమంతా చూసారా, పట్టణమంతయు ఆ ఇంటి వాకిట వచ్చేసారు. పేతురు గారి ఇంటి దగ్గరికి వచ్చేసారు. అందరిని వేసి ఏం చేశాడు? బాగు చేసి స్వస్థత చేసి వాళ్ళందరినీ అయినా పంపించేశాడు. ఇది యేసుప్రభు వారు కెపెర్నహూములో చేసిన 4వ సూచక్రియలు. అంటే అక్కడ చాలా కొట్టాడు, దెయ్యాలు కొట్టాడు, రోగాలు ఉన్నవారిని బాగు చేసి చాలా కార్యక్రమాలు అక్కడ లెక్క పెట్టలేదు. చాలా కార్యక్రమాలు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి చూస్తే అక్కడ ఇంకేం జరిగినాయి ఆ కెపెర్నహూములో అని మనం చూస్తే మార్కు సువార్త కాదు కానీ మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ జరిగిన మరొక అద్భుతం. ఆయన చూడు ఆ పేరు మాత్రం గుర్తుపెట్టండి. ఆయన కెపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో లేదు. ఇక్కడ యేసుప్రభు వారు మరలా వేరే ప్రాంతం వెళ్ళి కెపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు, అంటే ఊరు వచ్చిండ, అంటే ఆ పైన మీరు చదివితే వేరే ప్రాంతంలో సువార్త ప్రకటించి ఎక్కడికి వచ్చేస్తున్నాడు ఆయన? కెపెర్నహూము. ఎప్పుడైతే కెపెర్నహూము అనగా ఎవరు ఊరు అన్నానో మరలా యేసుప్రభు పట్టణము, తన పట్టణంలో ప్రవేశింపగా ఆ ఊళ్ళో ఎవరంటైనా శతాధిపతి. ఎవరు? శతాధిపతి అంటే ఎంతమందికి అధికారి? 100 మందికి అధికారి. అతడు పరుగు యేసుప్రభు దగ్గరికి వచ్చాయా, నా దాసుడు అంటే నా పనివాడు చాలా పక్షవాయుతో బాధపడుతున్నాడయ్యా, దయచేసి బాగు చేయని
ప్రభు నువ్వు బతిమాలుకున్నావు, పది నేను వస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? పదు నేను వస్తున్నాను అనగానే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు రావక్కర్లేదయ్యా, నీ మాట చలవిస్తే నా దాసుడు ఆశ్చర్యపోయాడు అంటే యేసుప్రభువు. చూడండి ఆ మాట చూడండి, ఆయన ఏమైపోయాడు అంటే, శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీవు మాట మాత్రము సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అనగానేనండి యేసు ప్రభువారు ఆ మాట విని 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేల్లో నేనెవరికైనా ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమన్నారు వేసి? అబ్బా ఏం విశ్వాసం అంటే, నేను మీ ఇంటికి వస్తానంటే అన్నాడు, వద్దయ్యా నా ఇంటికి రావద్దయ్యా, నువ్వు మాట మాత్రం, మనం పాడతాం, నీ మాట మాత్రం చాలయ్యా, నీ వెంటే నేను ఎప్పుడు ఉండిపోతానయ్యా కదండి. నిజంగా ఎంత అద్భుతమైన మాట అన్నాడు చూడండి యేసు. కపెర్నహూములో ఎంత మంచి గొప్ప అధికారం ఉన్నాడు చూడండి. ఇందాకేమో ప్రధానేమో నా ఇంటికి రండి అన్నాడు, ఏమన్నాడు ఆయన? మా ఇంటికి రండి అన్నాడు, నేను రాను, నీ కుమారుడు బాగుపడ్డాడు వెళ్ళు అన్నాడు. ఇక్కడ నేను వస్తాను అన్నాడు, కానీ ఇక్కడ నువ్వు రావద్దయ్యా, మాట సెలవిచ్చేయ్యా అన్నాడండి. బా ఎంత విశ్వాసం సార్, ఆశ్చర్యపోడంట యేసుప్రభు. ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఉన్నాయి మీకు చెప్పిన కొంతకాలంలో. అవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. గుర్తుందా మీకు? ఎక్కడ గుర్తుంటుంది? ఇప్పుడు చెప్పిన గుర్తులు అప్పుడు ఎక్కడ గుర్తుంటా? క్రీస్తుపూర్వమే అమ్మా, ఇప్పుడు చెప్పిన గుర్తుండవు, ఇంకా 4-5 వారాలు నువ్వు నెలలు అయిపోయి గుర్తుంటాయి అంటారా? ఒకసారి మీకు చెప్పాను, యేసు ప్రభు వారు అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపోయాడు. అవిశ్వాసం చూసి ఇదేంటిది, విశ్వాసం వల్ల ఎంత కార్యాలు చేస్తాను, ఎంత అద్భుతాలు చేస్తాను, ఇదేంటే బాబు ఏం విశ్వాసం, ఏం మనుషులే బాబు మీరని, మీ గొర్రెల మేకల మీరని చాలా సీరియస్ అయిపోయాడు. ఎంతకాలం మీద ఉంటాను, ఎంతకాలం మీద ఉంటుంది నేను, ఏంటి మీరు విశ్వాసం మీద, ఎక్కడ మీ భక్తి అని చాలా సీరియస్గా గద్దించాడు. ఎక్కడ? ఎవరిని? వారు అవిశ్వాసం చూసి. ఎక్కడ? ఆయన విశ్వాసాన్ని చూస్తూ కూడా ఆశ్చర్యపోతున్నాడు. దేవునికి స్తోత్రం. బా ఎంత గొప్ప విశ్వాసం చూసారా. నువ్వు మా ఇంటిలోనికి రావక్కర్లేదు యేసయ్యా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే సరిపోద్ది అన్నాడండి. ఇది ఎన్నోదని చెప్పినాను? ఎన్నోది? 5వది. ఓకే, 6వది కపెర్నహూములో ఆయన చేసిన 6వ అద్భుతం మార్కు సువార్త. మరలా అన్నీ అడుగుతాను లైన్గా, మరి గుర్తుపెట్టుకోండి. మరి మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మరలా అదే మాట మనకు వస్తుంది చూడండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాను. కపెర్నహూములోనికి వచ్చాను. వచ్చి ఆయన ఇంట ఉన్నాడని వారు వినవచ్చినప్పుడు అనేకులు కూడు వచ్చిరి గనుక వాకిటి అయిన వారికి స్థలము లేకపోయాను. యేసుప్రభు కపెర్నహూములోనే ఉండేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళిపోవాడు ఆయన సువార్త ప్రకటిస్తూ? అటు యోదాకి వెళ్ళిపోయాడు, సమరయ్య వెళ్ళిపోయాడు, తూరు సీదోని వెళ్ళిపోయాడు, దెకపోలు వెళ్ళిపోయాడు. ఇలాగా చుట్టూ ప్రాంతాలన్నీ తిరుగుతూ మరలా ఎక్కడికి వచ్చేవాడు ఏంటి? ఇప్పుడు ఈ ఊళ్ళో మాకు ఇల్లు ఉంది, ఓకేనా? ఉందా లేదా? ఉంది. ఎక్కడెక్కడ తిరిగి వచ్చేసి నేను ఎక్కడుంటాను? ఇప్పుడు మాకు ఇల్లు లేదు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? సారోన్ గారి ఇంటికి వెళ్తాను, పాస్టర్ గారు కాబట్టి. సేవకులు కదా, ఎవరికి ఫస్ట్ ఎవరింటికి వెళ్తాను నేను? ఆయన కూడా లేకపోతే వేరే విశ్వాసాల ఇంటికి వెళ్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యేసుప్రభు కపెర్నహూమును వచ్చినప్పుడు ఎంట ఉన్నాడంటే ఏ ఇంట ఉన్నాడు? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యేసుప్రభు కపెర్నహూముకి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాడని తెలిసిపోయిందంట ఊళ్ళో వాళ్ళందరికీ. ఏ ఇంట్లో ఉన్నాడు? ఆయన ఇంట్లోనే. ఏంట్లోనూ? ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకా కొన్ని రిఫరెన్స్ చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు కపెర్నహూములోను తన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. వాకిటి అయిన వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు, ఇప్పుడు జాగ్రత్త గమనించాలి, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన
ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి. చాలాసార్లు మనం చదివాం. ఒక పక్షవాయు గలవాడిని ఇంటి మీద తీసుకెళ్ళి కప్పులు ఇప్పేసి కిందకి దించారు. ఇంతకీ ఎవరిల్లో తెలుసది? అమ్మా ఎవరిల్లో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి ఇల్లు. అందుకే మాట్లాడలేదు ఆయన. వేరే మన ఇల్లు ఇప్పితే ఊరుకుంటామా? ముందు దిగు మాట్లాడు అంట. ఇది ఎవరి ఇల్లు? ఇది యేసు ప్రభు ఇల్లు రండి. అందుకే ఆయన విశ్వాసం మళ్ళీ ఎంత విశ్వాసం చూద్దాం. ఆ పక్కలు కూడా మూలుగేసుకుంటున్నారేమో, ఏంటి ఇల్లు ఇప్పేదంటే మాట్లాడండి ఈయన అనుకుంటున్నారేమో, పక్కోళ్ళు మూలుకుంటున్నారేమో. కానీ యేసయ్య మాత్రం ప్రసంగం ఆపుతలేదు. ఏమి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని వాళ్ళు పైకి వెళ్ళి పెంకులిప్పి చూడండి ఆ మాట చూడండి, పైకెక్కి ఏం చేశారు చూడండి అక్కడ. ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. అందుకని యేసయ్య ఇల్లు కాబట్టి ఏం మాట్లాడలేదు ఆయన. ఏంటి ఇంకెవరైనా ఇల్లు అయితే ఎలా ఉంటుంది? యేసయ్య ఇల్లు కాబట్టి. యేసయ్యతో ఇంకెవరున్నారు ఇంట్లో చెప్పగలరా? యేసయ్య ఇంట్లో ఎవరుంటారు సహజంగా? ఇందాక మీరు చదివారు, మర్చిపోతారు కదా, మీకు బాగా మధుపరికి బాగా ఎక్కువ. యోహాను సువార్తలు మీరు చదివారు, వచ్చేస్తారా? వచ్చేయండి, మరి ఏం చేస్తాం. యోహాను సువార్త మీరు చదివారు 2వ అధ్యాయము. మనకు బాగా గుర్తు ఎక్కువైపోయింది, ఏంటో మరి బుర్రల పని చేస్తున్నాయి. 2వ అధ్యాయము ఒకసారి వచ్చేయండి. 16 ఎన్ని వచ్చినమంటే చెప్తున్నాను, ఒక్కసారి ఆగండి. 12 వచ్చిన. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరు పెట్టేసుకుంటే బుర్రలో యేసుప్రభు ఒక్కడ ఇంట్లో కాపురమంటలో ఎవరున్నారు? ఆయన తల్లియు సహోదరులు ఆయన శిష్యులు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా, గురువుగారు ఇల్లు కదా మరి. అలాగే అక్కడే ఉంటారా? అక్కడ కూడా వాళ్ళకి ఏమున్నాయి? పేతురు గారికి, యోహాను గారికి, యాకోబు గారికి, మత్తయ్య గారికి ఏమున్నాయి? వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి ఆ కెపెర్నహూములో. అంటే ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ వచ్చేయండి, మార్కు సువార్త వచ్చేయండి. ఓకే, ఇక్కడ యేసుప్రభుతో ఇంట్లో ఎవరు ఉన్నారు? ఇంకా ఎవరుంటారు? వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సోదరులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ మాట నొక్కి చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ఇంట్లో జనం విపరీతంగా వచ్చేసేటప్పటికి ఇంటోళ్ళు కోపం వచ్చింది. ఎవరికే? మరి వాళ్ళ తమ్ముళ్ళకో మరి చెల్లెళ్ళకో ఎవరికో మరి ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చి తింటానికి కూడా లేదంట, ఖాళీ ఏం లేదంట. ఏంటి విపరీతమైన జనం వచ్చేస్తున్నారు. యేసుప్రభు ఊళ్ళో ఉన్నాడంటే, ఇంట్లోకి వచ్చాడంటే ఇంకా ఖాళీ లేకుండా ఉంటున్నారంట జనం. అందుకని ఏం చేశారు తెలుసా? సరే అదే మార్కు సువార్త ఎలాగ ఆ ఇంటోళ్ళు ఎలా మాట్లాడతారు అంటే, యేసుప్రభు ఇంట్లో వాళ్ళు అంటే మరి వాళ్ళ తమ్ముళ్ళో వాళ్ళ చెల్లెల్లో మరి ఎవరో కానీ మొత్తం ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. 3వ అధ్యాయము 20వ వచనం నుండి, మార్కు సువార్త 3వ అధ్యాయం. ఆయన ఇంటిలోనికి పై వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు గనుక భోజనము చేయుటకైనను వారికి ఏమికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి. ఇంటిలో కంటే ఇక్కడ కెపెర్నహూములో యేసు ప్రభు ఇంటిలోనికి వచ్చినప్పుడు వారికి భోజనము చేయుటకైనను వీలు లేకపోయాను. చూడు జాగ్రత్తగా, ఏం లేదంట, అన్నం వండుకున్నారేమో, తింటానికి లేదంట. ఎందుకని తినడానికి లేదు? మొత్తం రోగులు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, దెయ్యం పట్టినోళ్ళు మొత్తం అందరూ ఎక్కడికి వచ్చేస్తున్నారు? యేసు ప్రభు ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఆ ఇంటోళ్ళు ఏం చేశారంటే, ఆయన ఇంటివారు సంగతి విని, ఎందుకయ్యా మధ్యలో కూడా తిరుగుతున్నారు మీరు అంటున్నారంట. ఎవరిని? మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకుని పోయారు. అంటే వాళ్ళకి ఎంత విసుగొచ్చేసింది తెలుసండి. పాస్టర్ అమ్మగారికి విసుకొస్తుంది ఎప్పుడు తెలుసా? రోజుకో పాస్టర్ గారు తీసుకొచ్చిందాం అనుకోండి, పని పట్టలేదండి నీకు, అలా తీసుకొచ్చేస్తున్నాం, ఆయన వండి పెట్టాలి ఏంటి అంటారు. పాస్టర్ అమ్మలు చెప్తాను, మీకు కదండి. వాళ్ళు పైగానే అనుకుంటారు కానీ మేము చూస్తాం లోపల, పని పట్టలేదా, పాత్ర ప్రతి పాస్టర్ని వెనకేసి చూస్తున్నాం అంటారు. అమ్మా ఏంటి మా అమ్మకాడి నుంచి అంటున్నాను నేను ఈ మాటలు ఇప్పుడు కదండి. పోయి పాస్టర్లకి ఇది ఉంటుంది బాగా. గనుక యేసు ప్రభు అక్కడే వస్తున్నాడు అంటే ఎంతమంది వస్తున్నారు అక్కడ? మొత్తం గుడ్డోళ్ళు, మగోళ్ళు, చోటోళ్ళు మొత్తం అందరూ వచ్చేసి వాళ్ళ అన్నం వండుకొని తిందామంటే ఆ మనుషులందరూ ఎట్టు తింటారండి? తినగలరా? ఏం కూరమ్మా అంటారు. మరలా
ఓరు బాబా ఎందుకు వచ్చింది బాబా అని ఈయనకు మతిపోయింది. ఎందుకు ఈయన కూడా వెంబడిస్తున్నారు మీరే ఆయన బుర్ర పని చేయట్లేదు, మతి చెల్లించట్లేదు అని అంట. ఆయన ఇంటి వారు ఏం చేస్తున్నారంటే మూలుకుంటున్నారు. అంటే ఇలా మూలుకుంటే ఏమవుతారు? మీకు ఒక సిగ్నల్ చెప్పమా, సింబల్. పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు, టక్కా టక్కా పడిపోతుంది అనుకోండి సంబులు. ఓ అర్థమైపోతుంది నేను వచ్చామని, ఏమీ లేవన్నమాట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎందుకని? అమ్మగారు సిగ్నల్ ఇస్తున్నారు ఏమని, ఏమీ లేవని. అయ్యగారు తెలికి తీసుకొచ్చేసాడు. ఏమే కాపీ కసాయి టీ కసాయి అంటాడు ఈయన. ఆ అమ్మగారు టకా టకా పడుతున్నాడు. అప్పుడు అర్థమైపోద్ది, ఓహో ఏమీ లేవు. అయ్యగారు వెళ్ళొస్తాను, మళ్ళీ వచ్చేస్తాను, నాకు అర్జెంట్ పని ఉందన్నాడు. ఏ పని ఉండదు. అలాగూ యేసుప్రభు ఇంటి వారు ఏం చేస్తున్నారు? యేసుప్రభు పట్టుకుని మతి చెల్లించిపోయింది, బుర్ర పని చేయట్లేదండి బాబు యేసుప్రభుకి. ఏంటండి బాబు ఈ మనిషి ఎప్పుడు ఇలాగ మతి లేకుండా పని చేస్తాడని తిట్టుకుంటున్నారు, గూనుక్కుంటున్నారు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోద్ది కదా. ఎవరికి? వచ్చిన వాళ్ళందరికీ అర్థమైపోద్ది, ఓహో మనం అందరం వచ్చేసామని. ఆల్రెడీ ఇంటికప్పు ఈడ తీసేసాం. ఏం చేసాం మనం? ఇంటికప్పు కూడా తీసేశారు. ఈయన ఉంటే మొత్తం అంత ఇల్లు అంతా ఏం చేస్తాడు మీకు తెలుసో లేదు. కొంతమంది సేవకులు అలా చేస్తారు. ఆ ఇంట్లో లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టేస్తుంటారు. ఇంట్లో ఏముండదు, మొత్తం అందరికీ పెట్టేస్తారు. ఏసేయాలంటాడు. ఏసేయాలంటాడు తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు రూపాయి తీసుకురాడు. ఆయన చేసే అద్భుతాలకి ఆయన ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? ప్యాలెస్ అయిపోవాలి. ఎందుకంటే మోగోళ్ళు, గుడ్డోళ్ళు, చచ్చిపోయేవాళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన ఇల్లు ఎలా ఉండాలి? వాళ్ళు చెప్పాలంటే కెపెర్నహూములో యేసయ్య ఇల్లు అంటే ఎలా ఉండాలి? ఓ పెద్ద ప్యాలెస్ ఉండాలి. కానీ ఇల్లే ఇప్పేస్తున్నారు, ఇల్లు పెంకులు ఇప్పేస్తున్నారు. వీళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి? ఇంటి వారికి అర్థమైపోయి ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. అర్థమైపోయింది. కనుక ఆ కెపెర్నహూములో ఆ పక్షవాయువు గలవారిని నలుగురు చేత మోయించుకొచ్చి ఇల్లు ఇప్పేశారా? ఇల్లు యేసయ్య ఇల్లు. అందుకని యేసయ్య మాట్లాడలేదు. ఎందుకని? యేసయ్య ఎటువంటి వాడు? దయా, కనికరం, జాలి గలవాడు, వారి విశ్వాసాన్ని పరీక్షించేవాడు. కానీ ఇంట్లో వాళ్ళకి కుదురుతుందా? పాస్టర్ గారికి ప్రేమ, మరి పాస్టర్ అమ్మ గారికి ఉంటుందా? వాళ్ళకి తెలుస్తుంది ఏముందో, నూనె ఉందో, పప్పు ఉందో లేదు. మాకేం తెలుస్తుంది? ఏమో పాస్టర్లు తెలుస్తుందా? తెలీదు ఏమైపోతుందో. వాళ్ళకి తెలుస్తుంది కనుక వాళ్ళు సిగ్నల్ చేస్తూ ఉంటారు. యేసయ్య అలా ఉన్నది పరిస్థితి. అంటే ఆయన ఇంట్లోకి వచ్చి ఇలా చేస్తున్నారు. మొత్తం మనుషులు ఇంకేం చేస్తారు? ఏం పట్టుకుపోతారు ఇంట్లోంచి అని మతి చెలించి ఉన్నదని ఆయనను వారు పట్టుకొనబోయిరి. ఇంకేం జరిగినాయి అద్భుతాలంటే మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. ఈ కెపెర్నహూములో జరిగిన మరొక అద్భుతం. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి అంటే కెపెర్నహూముకు వెళ్ళినప్పుడు ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులు యాయీరుని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావ సిద్ధమైంది. ఆయన ఆ గెరసీన ప్రాంతం వెళ్ళి గెరసీన్లు దెయ్యాలు పట్టిన వాడిని వదలగొట్టి ఈ పక్కకి అద్దరికి వచ్చేసాడు. వచ్చేటప్పటికి అంటే కెపెర్నహూముకి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆ ఊళ్ళో యాయీరు, ఎవరు? యాయీరునకు ఆయన తన 12 సంవత్సరాల కుమార్తె చావ సిద్ధమై ఉంది. అప్పుడు యేసయ్య పాదాల మీద పడి, అయ్యా నా కుమార్తె చనిపోతుందయ్యా, దయచేసి వచ్చి బాగు చేయనగానే వస్తున్నాను పదు అని యేసయ్యకి చెప్పి బయలుదేరారు. ఆ సముద్రపు దగ్గర నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఊళ్ళోకి వెళ్తున్నారు. కొంచెం దూరం ఉంటుంది కదండి. వెళ్తున్నప్పుడు జరిగిన మరొక అద్భుతము ఏది? 14-15 12 ఏండ్ల నుంచి 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు. అదే ఊరిలో అదే సందర్భంలో ఏం జరిగింది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ ఏమైంది? యేసయ్య ఏ వస్త్రాలు ముట్టుకొని బాగుపడ్డది. ఇది కూడా ఎక్కడంటే కెపెర్నహూములోనే జరిగింది. ఎక్కడ జరిగింది? కెపెర్నహూములోనే, తన పట్టణములో ఆయన నివసిస్తున్న ఆ పట్టణంలో జరిగిన అద్భుతం. ఏది? 12 ఏండ్ల కుమార్తెను బాగు చేశాడు, 12 ఏండ్ల రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు. ఇది మరొకటి మనం చూస్తుంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం చదువుతాం. ఏదంటే తెలుసా? అమ్మ పిల్లల నుంచి కంట్రోల్ పెట్టండమ్మా. పిల్లల్ని
గమని మత్తయి సువార్త 17వ అధ్యాయము 24. వారు కపెర్నహూములోనికి వచ్చినప్పుడు అరశకేలు అను పన్నులు వసూలు చేయవారు పేతురుని వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలును చెల్లింపడా అని అడుగుగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి? ఇంటిలోనికి. ఏ ఇంటిలోనికి? ఆయన ఇంటిలోనికి. యేసయ్య ఇంటిలో ఉన్నప్పుడు జరిగిన మరొక అద్భుతం ఏంటో తెలుసా? ఆయన పన్నులు కట్టుకునే వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చి పేతురు గారిని అడుగుతున్నారు, బాబు పేతురు గారు, మీ యేసుప్రభు పన్ను కట్టడా అని అడిగితే, కడతామండి అన్నాడు. కడతామని చెప్పి కట్టకుండా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా అని వెళ్ళాడంతగా ఏం చెప్పలే. పేతురు ఏంటి పన్ను ఏమంటుంటే అక్కడ వేసి ఏమన్నాడంటే, సీమోను నీకేమి తోచుచున్నది? ఏమండమ్మా? సొంకమును పనులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల వద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి, గలిలయ సముద్రమే, గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఒక షెకేలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకు నీ కొరకు దాన్ని చెల్లించు. ఎక్కడ చేశాడు? ఆయన ఇంటిలో ఉన్నాడు. అంటే యేసు ప్రభు కపెర్నహూముల ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు. అయ్యా పన్ను కట్టరా అన్నాడు. కడతామండి అనగానే యేసు ప్రభు, పేతురు గేలం పట్టినెళ్ళు, గలిలయ సముద్రానికి వెళ్ళు, గేలమై మొదట ఒక చేప వస్తుంది. ఆ చేప నోరు తెలు షెకేలు ఉంటుంది. ఆ షెకేలు కట్టే నీకు నాకు, అంటే అరషెకేలు, 10 రూపాయే కట్టవలసింది, 10 రూపాయే. కానీ మీకు ఎంత దొరుకుతుంది? రూపాయి దొరుకుతుంది. ఆ రూపాయి నీకు 10 రూపాయి, నాకు 10 రూపాయి కట్టే అన్నాడు అంతే. ఇంతకీ అరిషెకేలు అనే అద్భుతం ఎక్కడ జరిగింది? కపెర్నహూములో యేసుప్రభు ఇంటిలో ఉన్నప్పుడే. మార్కు సువార్త ఇంకా ఇంటి గురించి చెప్తున్న కొన్ని విషయాలు. 9వ అధ్యాయము మార్కు సువార్త 9:33 వచనం ఉండండి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చి, వారు ఇక్కడ వీళ్ళు యేసు ప్రభు వారును అలాగే శిష్యులు వేరే ప్రాంతం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ మేము గాడిదల గుర్రాలుగా అప్పుడు వీళ్ళకి లేవు, మరి అంటే లేవంటే వాడుకునేవారు కదా, నడుచుకుంటూనే వచ్చేవారు. యేసు ప్రభు వారు గాడిద ఎక్కింది మనకు బైబిల్లో కనిపించింది ఒకే ఒక సందర్భం. ఎక్కడ అమ్మా? ఎక్కడ? అక్కడ మాకు ఎగుతండి, మీకు తెలితే చెప్పండి అన్నాడు. ఎప్పుడు ఎక్కారు? యేసు ప్రభు ఒకే సందర్భంలో గాడిది ఎక్కి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఎప్పుడు గాడిద ఎక్కినట్టుగా, గాడిద మీద ప్రయాణం చేస్తున్నట్టుగా లేదు. వాడెక్కినట్టు, ఇది ధోని ఎక్కినట్టు మనకు మాటి కనిపిస్తుంది, కానీ గాడిద ఎక్కినట్టు ఒకే ఒకసారి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు? ఆయన యెరూషలేమునకు ఆయన మరణానికి ముందుగా 6 రోజుల ముందు, అదే మనం ఏమంటాం మట్టల ఆదివారం అంటారు చూసారా, అంటే మట్టల ఆదివారం రోజున ఆయన అప్పుడే గాడిద ఎక్కెళ్ళాడు. అంతకుముందు ఎప్పుడు గాడిద ఎక్కినట్టు బైబిల్లో లేదు. వాడెక్కాడు, ధోనెక్కాడు, పడవెక్కి వెళ్ళేవాడు అండి. తర్వాత నడుచుకుంటూ వెళ్ళటమే వీళ్ళు. అంటే వేరే ప్రాంతాన్ని నుంచి సువార్త ప్రకటించుకుంటూ ఎక్కడికి వస్తున్నారు? కపెర్నహూమునకు వస్తున్నారు. వచ్చినప్పుడు మధ్యలో ఏం జరిగిందంటే డిస్కషన్ జరుగుతుంది. శిష్యులకి ఏం చేస్తుందంటే, నేను పెద్ద అని అనుకుంటున్నారంట. అనుకుంటున్నప్పుడు అప్పుడు మీ చదివితే మీకు అర్థమవుతుంది. కపెర్నహూములోనికి వచ్చిరి. ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించేది కనుక ఆయన ఎంట ఉన్నప్పుడు, దానికోసం అక్కడికి వచ్చాను. ఆయన ఎంట ఉన్నప్పుడు, ఎక్కడ? ఏ ఇంట్లో? కపెర్నహూములో ఆయన ఇంట్లో ఉన్నప్పుడు. ఏంటి బాబు, ఏంటి మాట్లాడుకున్న దారిలో, ఏంటి మీ గొడవ? నేను గొప్ప అన్న పేతురు, యాకోబు నేను గొప్ప అన్నవేంటి? గొప్పోడని మీరు చెప్పుకోవద్దు. ఎవడైతే పరిచారకుడుగా ఉంటాడో, ఎవడైతే దాసుడుగా ఉంటాడు, వాడే గొప్పవాడు. అంతే నేను గొప్ప, నేను అందరికంటే ముందు నడుతున్నాను,
నేను ఏసైతేనే ఉంటున్నానని ఏ గొప్పలో మీరు ఎవరు చెప్పుకోవద్దని సంగతిని వాళ్ళు గద్దించిన సంగతిని కపెర్నహూములో యేసు ప్రభువు వారి ఇంటిలో ఉన్నప్పుడు వారిని హెచ్చరించాడు. ఆ మాట కోసం ఇక్కడ వచ్చాను. ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 59. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. ఆ మాట అక్కడ ఆగండి. ఎందుకు ఈ మాట దగ్గర వచ్చానంటే, యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో మనం చదువుతాం. ఏంటో తెలుసా? నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలడు, అంత దినమున నేను వాడిని లేపుతాను. నా శరీరం తినండి రా అన్నాడు, నా శరీరం తాగండి అన్నాడు చాలా సీరియస్గా. బాబోయ్, ఈ శరీరం తినాలా, ఈయన రక్తం తాగాల, మనం ఏమైనా రాక్షసులమా అని భయపడి వెళ్ళిపోయారు. తెలుసా మీకు? అదే 66వ వచనం, 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. బాబో, ఈయన ఎక్కడ మనిషి, నాయన ఏదో తిండి ఎడుతున్నాడు కదా నేను వెంబడించాం, రోగాలు బాగు చేస్తున్నాడు వెంబడిస్తే నా శరీరం తింటే నా రక్తం తాగన్నాడు, మనం ఎక్కడ తినగలం అన్నాడు. ఈ సంగతులు ఎక్కడ చేయడం తెలుసా? కపెర్నహూములోనే. ఎక్కడ? కపెర్నహూములో సమాజ మందిరములో బోధించాడు. ఇంకేం జరిగింది తెలుసా? కపెర్నహూములో ఆయన చేసిన బోధ మత్తయి సువార్త 13:1 నుండి 52 వచనాల్లో ఉన్న ప్రసంగం అంతా కపెర్నహూములో జరిగిందే. యోహాను సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 65 వరకు ఉన్న ప్రసంగం అంతా కపెర్నహూములోనే. అంటే ఈ మాటలు మీకు ఎంత చెప్తున్నానంటే, కపెర్నహూములో యేసు ప్రభు గారు కాపరం ఉండడాన్ని బట్టి అక్కడ ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు కూడా చేశాడు. ఇప్పుడు ఆ పట్టణం ఎలాగ ఉండాలి అది పాయింట్ ముగించే ముందు. అమ్మా, అన్ని అద్భుతాలు చేసిన పట్టణం, అన్ని ఆశ్చర్యకారులు చేసిన పట్టణం, అంత అద్భుతమైన ప్రసంగాలు చేసిన పట్టణం ఎలా ఉండాలి భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో? మిమ్మల్ని అచ్చుగుద్దినట్టు కనిపిస్తున్నారు మాకు. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అదే ఇద్దరము కొత్త కొత్త ప్రసంగాలు పరిశీలన చేసి చెప్తూ ఉంటాం మేము. ఏంటి, ఒక ప్రసంగం చెప్పడానికి మాకు చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటున్నాం. దాన్ని చక్కగా కూలంకషంగా మొత్తం, అంటే ఏమేమి ఇబ్బంది లేకుండా చక్కగా అట్టుపండు జ్యూసు, మళ్ళీ ఒలిసి కదండి, అవి ఒలిసేత మళ్ళీ మింగలే నవరలేని జ్యూస్ వేసి, మళ్ళీ ఉత్తుదేది అరగదేమో అని దాంట్లో బూస్ట్ వేసి పట్టిత్తంటే మీకు ఎలా ఉంది తెలుసా? ఆలోచించండి. మీకు ఎంత చెప్తుంది తెలుసా? ఈ మాట మీకు ఎంత చెప్తుంది? ఇంత వాక్యాన్ని చక్కగా వివరంగా చెప్తున్నప్పుడు మీరు ఎంత బలవంతులుగా ఉండాలి. ఏంటి, పచ్చంటి పండు ఇచ్చేసి తినండి అంటే తినగలరా? అదే ముగ్గుపోని అట్టుపండు జ్యూస్ చేసి బూస్ట్ వేసి ఇస్తే ఎంత చక్కగా తెస్తే తాగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎంత బలవంతంగా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి. మరి నీ వాక్యాలు ఒకళ్ళ తర్వాత ఒకరు, ఒక వారం కొన్ని సంగతులు మేము చక్కగా మేము నేర్చుకుని, మేము చక్కగా రాసుకుని మీకు చెప్తున్నప్పుడు మీరు ఎంత బలవంతులుగా ఉండాలి, నీరసంగా ఉండాలా? ఎంత వాక్యములో పట్టు సాధించాలి మీరు అంటే, మా నోటంటే మాట రాకమునిపే టక్కమని చెప్పేది తెలుసా? కొన్ని ప్రాంతాలు వెళ్తేనండి చాలా ముచ్చట అనిపిస్తుందండి. మేము కొన్ని విషయాలు ఇలా చెప్పుతానే వెంటనే చదివేస్తున్నారు. పలానా సంగతి అనగానే తీసి చదివేస్తున్నారు. పలానా మాటల నోటంట చెప్పగానే చెప్పేస్తున్నారు. బాబోయ్, ఇలాంటి ఎంత స్పీడ్ అనిపించింది ఏంటి? కొద్దిగా నేర్పిస్తున్న సేవకుల మధ్య అంత హుషారుగా, అంత యాక్టివ్గా ఉంటే మరి ఇన్ని సంగతులు వివరించి చక్కగా చెప్పి, మరి చెప్పిందే చెప్పి మీరు ఎలా ఉండాలి వాక్యంలో? ఎంత స్పీడ్గా ఉండాలి? ఎంత జ్ఞానవంతులు అయిపోవాలి మీరు? ఏంటి, చదువు నేర్పించే టీచర్ గారు మంచోడు అనడానికి పిల్లలు ఎలా ఉంటారు? అమ్మా, మొద్దు టీచర్ ఉండడానికి పిల్లలు ఎలా ఉంటారు? మేము మొద్దులమంటారా? ఏమో అలాగే ఉంది. ఎందుకంటే మీరు తత్త అంటున్నారు, మేమే నత్తోలమంటే మీరు ఇంకా నత్తోళ్ళ తత్త అంటున్నారు. ఏంటి, ఎంత హుషారుగా, ఎంత బైబిల్లో ఎంత షార్ప్గా ఉండాలి మీరు. ఇన్ని సంగతులు వివరించి చక్కగా చెప్తుందంటే ఎంత స్పీడ్గా ఉండాలి, ఎంత భక్తులు, ఎంత విశ్వాసం ఉండాలి. ఈరోజు మీదే కాదు, ఆ రోజు యేసయ్య కూడా అదే ఎదురయ్యింది. అదే మీకు చివరగా చూపించే మాట. మత్తయి సువార్త 11:23 ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎన్నో ఉన్నతమైన ప్రసంగాల చేత పట్టణం ఎలా ఉండాలి?
బా ఎంతో ఉన్నతంగా ఉండాలి. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 11:23. కపెర్నహూమా, అయ్యో కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదువా, నీవు పాతాళం వరకు దిగిపోదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదోమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని. ఏంటి ఏడుస్తున్నాడండి? ఎవరిని చూసి? కపెర్నహూము పట్టణాన్ని చూసి. అయ్యో కపెర్నహూమా, ఇన్ని వాక్యాలు చెప్పిన తర్వాత మీరు సరిగ్గా నేర్చుకోకపోతే నాకు అందుకే కోపం వచ్చింది. అసలే బయటికి వెళ్ళామనుకోండి ఎంత వివరంగా చెప్పము, మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. తెలుసా, మేము బయట వాక్యం చెప్తాం. మేము వెళ్ళినప్పుడు ఎంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం మాకు ఉండదు. జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎంటెంటర్లో మానేస్తారు. మీకు వివరం వినాలని మరీ 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 ఆగి ఆగి చెప్తున్నాం. మరి మీరు ఎంత అలా జాగ్రత్తగా వినాలి? ఒక విద్యార్థి ఎలాగైతే వినాలో, గ్రహించాలో, అర్థం చేసుకోవాలో అలాగ మరీ ప్రతి మాటని, ప్రతి పదాన్ని, ప్రతి ఊరిని, ప్రతి పట్టణాన్ని, ప్రతి మార్గాన్ని, ప్రతి పరిస్థితిని చక్కగా వివరించి చెప్పినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా పెట్టేసుకోవాలి బుర్రలో ఆలోచించండి. చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. యేసయ్యే ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఎవరిని చూసి? కపెర్నహూము పట్టణాన్ని చూసి. ఓ కపెర్నహూమా, అయ్యో అయ్యో కపెర్నహూమా, ఇంత అద్భుతాలు చేస్తే, ఇన్ని ఆశ్చర్యకాలు చేసి, ఇన్ని బోధలు చేస్తే నువ్వు ఏమైపోయాడు? గర్వపడిపోతుంది, అతిశయపడిపోతుంది. మారు మనసు లేదు, రక్షణ లేదు, మారు మనసు పొంది లేదు. యేసయ్య దాన్ని చూసి బాధపడ్డాడు. చివరికి ఆ పట్టణం అంటండి, ఇప్పుడు పరిశీలన చేస్తే ఆ పట్టణం లేదంటండి. కపెర్నహూము అనే పట్టణం, ఆ ప్రాంతం అయితే ఉంది, కానీ ఆ పట్టణం మొత్తం నాశనం అయిపోయిందంటే. ఎందుకో తెలుసా? యేసయ్య చాలా బాధపడ్డారు. నువ్వు ఆకాశం అంత ఎత్తుకు హెచ్చింపబడదువా, పాతాళం దిగిపోతావు. ఓ కపెర్నహూమా, నేనే నీలో ఉండి, నీ ఊరిలో ఉండి, నీ పట్టణంలో నేను అద్భుతాలు చేస్తే మీకు మారు మనసు లేదు. అయ్యో అయ్యో అయ్యో, మీరు చెప్పాలంటే మాట సర్వనాశనం అయిపోతారు మీరు అన్నాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు సర్వనాశనం అయిపోతారు అయ్యో అని చాలా బాధతో ఏడుస్తూ చెప్పాడండి ఆయన.